హైదరాబాద్ రాయదుర్గం మల్కం చెరువు దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు ఫ్లైఓవర్ను ఢీకొట్టింది. దీంతో కారు నడుపుతున్న యువకుడు స్పాట్లోనే చనిపోయాడు. కారు నుజ్జునుజ్జైంది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం ఉస్మానియా హాస్పిటల్కు తరలించారు. మృతుడిని ఇక్వా యూనివర్సిటీలో బీబీఏ చదువుతున్న చరణ్గా గుర్తించారు. బీఎన్ఆర్ హిల్స్ నుంచి మెహదీపట్నంలోని ఇంటికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఓవర్ స్పీడ్తోనే ప్రమాదం జరిగిందన్నారు పోలీసులు. హైదరాబాద్ రాయదుర్గం మల్కం చెరువు దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు ఫ్లైఓవర్ను ఢీకొట్టింది. దీంతో కారు నడుపుతున్న యువకుడు స్పాట్లోనే చనిపోయాడు. కారు నుజ్జునుజ్జైంది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం ఉస్మానియా హాస్పిటల్కు తరలించారు. మృతుడిని ఇక్వా యూనివర్సిటీలో బీబీఏ చదువుతున్న చరణ్గా గుర్తించారు. బీఎన్ఆర్ హిల్స్ నుంచి మెహదీపట్నంలోని ఇంటికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఓవర్ స్పీడ్తోనే ప్రమాదం జరిగిందన్నారు పోలీసులు. రాయదుర్గం మల్కం చెరువు దగ్గర ఘోర రోడ్డు ప్రమాదంపై మరిన్ని డీటెయిల్స్ రత్నకుమార్ అందిస్తారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి మల్కం చెరువు వద్ద బీఎన్ఆర్ హిల్స్ నుంచి మెహదీపట్నం వెళ్తున్నటువంటి స్విఫ్ట్ డిజైర్ కారు ఫ్లైఓవర్ ను ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్నటువంటి చరణ్ అనేటువంటి విద్యార్థి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ప్రస్తుతం మనం ఇన్సిడెంట్ జరిగినటువంటి స్పాట్ వద్ద TS09 EA 8919 సో ఈ వెహికల్లోనే చరణ్ అనేటువంటి విద్యార్థి బీఎన్ఆర్ హిల్స్ నుంచి ఇటు మెహదీపట్నంలోని తన ఇంటి వైపు వెళ్తున్నాడు. అదే సమయంలోనే ఒక్కసారిగా మల్కం చెరువు వద్ద ఉన్నటువంటి ఫ్లైఓవర్ ను ఢీకొట్టడంతో ఓవర్ స్పీడ్ లో ఉన్న కారణంగానే ఈ యొక్క ఇన్సిడెంట్ అనేది జరిగినట్లు కూడా తెలుస్తుంది. మనం ఒకసారి వెహికల్స్ ను చూస్తే ఎంత ప్రమాద తీవ్రత అనేది ఎంత ఎక్కువగా ఉందనేది కూడా మనకి విజువల్స్ ను చూస్తే అర్థమైంది. మొత్తం కారు మొత్తం కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయింది. కనీసం ఆ నామరూపాలు లేకున్నటువంటి తుక్కుతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. సో ప్రమాద తీవ్రత ఇంత ఎక్కువగా ఉంది కాబట్టి సో వెంటనే స్పాట్ లోనే మొత్తం ఆ చరణ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మనం ఒకసారి చూడొచ్చు. మొత్తం వెహికల్ నిండా కూడా రక్తపు మరుగులు అంటుకున్నటువంటి విజువల్స్ ని చూస్తున్నాం. మొత్తం ముందు భాగం కావచ్చు, అలాగే వెనుక భాగం కావచ్చు. ఒకసారిగా కార్ అంతా కూడా ఫ్లిప్ అయిపోయినటువంటి పరిస్థితుల్లోనే మొత్తం కార్ అంతా కూడా నుజ్జునుజ్జైపోయి లోపల ఉన్నటువంటి మొత్తం ఎక్విప్మెంట్ అంతా, లోపల ఉన్నటువంటి ఇంజన్ కు సంబంధించినటువంటి సామాన్ కావచ్చు, లేకపోతే కారుకు సంబంధించినటువంటి మొత్తం ఆ లుక్ ఓవరాల్ గా దానికి ఉన్నటువంటి అవుటర్ లుక్ అంతా కూడా మొత్తం ఎక్కడికక్కడ ధ్వంసం అయిపోయి మొత్తం తునాతునకలు అయిపోయినటువంటి పరిస్థితి. అసలు కనీసం ఆ కారు అనేటువంటి ఆనవాళ్లు గుర్తుపట్టడానికి కూడా అంత ఇదిగా తీవ్రంగా ధ్వంసమైనటువంటి విజువల్స్ కూడా చూస్తున్నాం. ఆ పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసి అసలు ఇన్సిడెంట్ ఎలా జరిగింది అనేది కూడా కొంత ఇక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లను పరిశీలిస్తూ కూడా దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం వెహికల్ కు సంబంధించినటువంటి ఇటు ఉన్నటువంటి ఆ వీల్స్ మొత్తం కూడా ఎక్కడికక్కడ ఆ స్పాట్ లోనే ఎగిరిపడిపోయినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం అవన్నీ విడిపోయినటువంటి సందర్భంలోనే వాటన్నిటిని కూడా ఏవైతే కారుకు సంబంధించినటువంటి ఆయా మొత్తం విడిభాగాలన్నీ ధ్వంసం అయిపోయినటువంటి భాగాల మొత్తాన్ని కూడా తీసుకొచ్చి కారు దగ్గర పెట్టినటువంటి పరిస్థితి. ఇంతలా ప్రమాద తీవ్రత ఉంది కాబట్టి స్పాట్ లోనే చరణ్ చనిపోవడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వరుసగా మనం ఇటీవల కాలంలో ఇటు ఔటర్ రింగ్ రోడ్ల వద్ద జరిగినటువంటి ప్రమాదాలను చూసాం. అలాగే రోడ్ నెంబర్ 36 కు సంబంధించినటువంటి హిట్ అండ్ రన్ కేసులు చూసాం. సో ఇప్పుడు ఈ మల్కం చెరువు వద్ద చోటు చేసుకున్నటువంటి యొక్క ప్రమాదానికి సంబంధించి కూడా ప్రస్తుతం ఒకవైపున నగరవాసులు కొంత ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం దీని మీద పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కెమెరా పర్సన్ సిద్దిక్తో రత్నకుమార్, మల్కం చెరువు నుంచి.